యూపీఎస్సీలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ మెయిన్గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఎక్కడంటే ప్రిలిమ్స్లో ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకు వచ్చిన స్కోర్ బట్టి ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలా, లేదా ఎలిమినేషన్ టెక్నిక్స్ని కొంచెం డెవలప్ చేసుకోవాలా, కాన్సెప్ట్ స్ట్రెంథెన్ చేసుకోవాలా, లేదా టైం మేనేజ్మెంటా, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది ఇండివిజువల్గా ఆలోచించడం కన్నా ఒక మెంటర్తో కలిసి ఆలోచిస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెయిన్స్ ఇవాల్యుయేషన్, ఒక ఇవాల్యుయేటర్ కూర్చొని ఓన్లీ వాళ్ళు రాసిన మెయిన్స్ ఆన్సర్స్లో ఎక్స్ట్రా పాయింట్స్ ఏం యాడ్ చేయొచ్చు అనేది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మోడల్ ఆన్సర్స్లో ఎలా ఉంటాయి. సో ఒక మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత యూపీఎస్సీ ఆస్పిరెంట్ కావాల్సింది ఏంటంటే అతని స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, లేదా ఇంట్రొడక్షన్ కన్క్లూజన్లో ఇంకా ఏం చేంజెస్ చేయొచ్చు, రిపోర్ట్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా, వాల్యుయేషన్ చేయొచ్చా, సజెషన్స్ ఏమైనా రాయాలా, ఒపీనియన్స్ ఏమైనా రాయాలా, డైమెన్షన్స్ ఏమైనా ఎక్స్ట్రా మెన్షన్ చేయాలా, ఆన్సర్ కన్సైజ్గా రాయాలా, క్వశ్చన్ డిమాండ్ అడ్రస్ చేస్తారా, ఇలాంటి చాలా విషయాలని వాళ్ళు ఒక మెంటార్తో డిస్కస్ చేస్తే మాత్రం ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. కాబట్టి యూపీఎస్సీలో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అయినా మెయిన్స్ టెస్ట్ సిరీస్ అయినా ప్రాక్టీస్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక మెంటార్తో కూర్చొని ఇంప్రూవ్మెంట్ డిస్కస్ చేయడం అంతే ఇంపార్టెంట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మేము పదం అనే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము లిమిటెడ్ స్టూడెంట్ తీసుకొని, ఎందుకంటే మా మెయిన్ ఏం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడమే కాదు, టెస్ట్ సిరీస్ రాసిన ప్రతి స్టూడెంట్కి ఎగ్జామ్ అయిన తర్వాత, అది ప్రిలిమ్స్ పేపర్ అవ్వచ్చు, మెయిన్స్ పేపర్ అవ్వచ్చు, ఎగ్జామ్ అయిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్, ఒక స్ట్రాంగ్ ఇవాల్యుయేషన్ మెకానిజం మేము ఫాలో అవుతున్నాం. కాబట్టి లిమిటెడ్ స్ట్రెంత్తో పదం స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. అయితే మా పదం తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దే హ్యావ్ డన్ వెల్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. క్వశ్చన్స్ కూడా పదం అనే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఏదైతే మేము లాంచ్ చేసామో లాస్ట్ ఇయర్, మా క్వశ్చన్ పేపర్స్ని కూడా ఒక ఎక్స్పర్ట్ టీమ్ తయారు చేయడం జరిగింది. అందులో మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అలాగే మా అకాడమీ నుంచి ర్యాంక్ సాధించిన కొంతమంది స్టూడెంట్స్ కూడా కలిసి పేపర్స్ తయారు చేయడం జరిగింది. సో మేము లాస్ట్ 3 to 4 years యూపీఎస్సీ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి యూపీఎస్సీ ఏ టాపిక్స్ ఫోకస్ చేస్తుందో వాటి మీద క్వశ్చన్స్ తయారు చేయడం వల్ల ఏమైందంటే చాలా వరకు క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, విచ్ యాక్చువల్లీ మేడ్ అస్ వెరీ హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో రీసెంట్గా కన్క్లూడ్ అయిన 2025 యూపీఎస్సీ మెయిన్స్లో జ్యోతిర్భాయ్ ఫులే గురించి కానీ, సునామీ గురించి కానీ, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఆన్ సీ లెవెల్ రైజ్ క్వశ్చన్ అవ్వచ్చు, స్మార్ట్ సిటీస్ మిషన్ అవ్వచ్చు, లేదా వరల్డ్ హిస్టరీలో ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ఇట్స్ కాంటెంపరీ రిలవెన్స్ అవ్వచ్చు, అలాగే సునామీ గురించి, ట్రైబల్ డెవలప్మెంట్, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా పతంలో మేము ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్స్కి సిమిలర్గానే యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చాయి, విచ్ మేడ్ us వెరీ హ్యాపీ. అంటే ఏవైతే మేము గెస్ చేయగలిగామో, గెస్ అంటే ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ గెస్ యూజింగ్ కామన్ సెన్స్. అండ్ యూపీఎస్సీ డిమాండ్ని ప్యాటర్న్ అర్థం చేసుకోవడం వల్ల మేమనే కాదు, ఎవరైనా కూడా యూపీఎస్సీ పేపర్స్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా గెస్ చేయొచ్చు యూపీఎస్సీ సంవత్సరం ఏ టాపిక్స్ మీద కొంచెం అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ప్రిలిమ్స్లో కూడా మాది అంటే మా పదంలో ఉన్న ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఏవైతే రిపీట్ అయ్యాయో యూపీఎస్సీ 2025 మే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కొన్ని సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మీద డిఫరెంట్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ కటింగ్ ఆఫ్ లా కోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే రిటర్న్స్ ట్రైబల్స్ చేశారా లేదా, పంచాయత్ గురించి, పంచాయత్స్ ఏమయ్యాయట ఆ టైంలో, సేమ్ లైన్స్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సేమ్ చైనీస్ పిలిగ్రిమ్ ఫాయన్ గురించి మేము అడిగాము, అదే లైన్లో అడిగాము, రాజేంద్ర వన్ గురించి అడిగాము. అంటే హిస్టరీలో చెప్తాను నేను ఫస్ట్. హిస్టరీలో జాగ్రఫీకి వస్తే నార్త్ హెమిస్ఫియర్లో వింటర్లో సమ్మర్లో ఐజోథర్మ్స్ ఎలా బెండ్ అవుతాయి, అంటే సీ నుంచి ల్యాండ్కి మూవ్ అయినప్పుడు, ల్యాండ్ సీ మూవ్ అయినప్పుడు నార్త్ బెండ్ అవుతాయా, సౌత్ బెండ్ అవుతాయి, ఈ క్వశ్చన్ అడగడం జరిగింది మా టెస్ట్ సిరీస్లో. సేమ్ క్వశ్చన్ వచ్చింది. అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇంటర్స్టేట్ కౌన్సిలా, లేకపోతే ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిలా, జోనల్ కౌన్సిలా, ఇవి కాన్స్టిట్యూషన్ బాడీసే కాదా, సేమ్ క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో. సేమ్ అలాగే అమెండ్మెంట్ చేయాలి కాన్స్టిట్యూషన్ని, మోర్ దెన్ 50% ఆఫ్ స్టేట్స్ యాక్సెప్ట్ చేయాల్సిన అమెండ్మెంట్స్ దేని మీద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ లిస్ట్ చేంజ్ చేయాలంటేనా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ పవర్ చేంజ్ చేయాలంటేనా, అమెండ్ చేయాలంటేనా, కండిషన్స్ ఆఫ్ ఆఫీసా, ఇలాగా ఇంకా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ మా ఎగ్జామ్లో ఏమి ఇచ్చాము, యూపీఎస్సీలో ఏమి ఇచ్చారో కంపారిజన్ చార్ట్ని తయారు చేసాము. అది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాము మేము. లింక్ క్లిక్ చేస్తే యూ కెన్ గో త్రూ, అంటే మా ఎగ్జామ్లో క్వశ్చన్ లా ఉంది, యూపీ క్వశ్చన్ లా ఉంది. సో ఇది ఒక పార్ట్ అయితే, అంటే యూపీఎస్సీ డిమాండ్ని ప్యాటర్న్ అర్థం చేసుకొని ఏం రాబోతుందో దాని ప్రకారంగా పథంలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మేము తయారు చేస్తాం క్వశ్చన్స్. ఇది ఒక పార్ట్ అయితే, ఇంకో పార్ట్ ఏంటంటే
ఈ పార్ట్ యాక్చువల్గా స్టూడెంట్స్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక మెంటర్ అతనితో కూర్చొని ఇంప్రూవ్మెంట్, సజెషన్స్, ఫీడ్బ్యాక్, ఇవాల్యుయేషన్, మానిటరింగ్ అని చేయడం జరుగుతుంది. అది చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్స్ ఒక 100 ఎగ్జామ్స్ రాయడం కన్నా 20 ఎగ్జామ్సే రాసి వాటిని కరెక్ట్గా మనం ఇవాల్యుయేట్ చేయగలిగి ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే, కాన్షియస్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే ఈ 20 ఎగ్జామ్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. రాదర్ దాన్ ప్రాక్టీసింగ్ 100 ఎగ్జామ్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ఎనీ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సో దీన్ని మైండ్లో పెట్టుకొని పతంలో బ్యాచ్ 2 స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ నుంచి పతం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే 2026 యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, యూ కెన్ ఎన్రోల్ ఫర్ అవర్ పతం టెస్ట్ సిరీస్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో జనవరి ఎండింగ్ దాకా కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ ని ప్యారల్ గా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా మెయిన్స్ అంటే ఎక్స్క్లూజివ్ గా మెయిన్స్ సంబంధించి ఫినిష్ అయిపోతాయి. ఇంకా తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఎక్స్క్లూజివ్ ఫిలిమ్స్ ఫోకస్ చేయడం జరుగుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 2026 ఫిలిమ్స్ ఏమో మేలో ఉంటుంది, మెయిన్స్ ఆగస్ట్లో ఉంటుంది, టైం తక్కువ ఉంది. ఆ టైంలో మెయిన్స్ ని మనం నేర్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యలోనే మెయిన్స్ ని బాగా స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఆప్షనల్ చేసుకుంటే అప్పుడు ఫిలిమ్స్ తర్వాత ఆ 3 months లో మెయిన్స్ ని రివిజన్ చేయగలుగుతారు. రివిజన్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఆన్లైన్, ఆఫ్లైన్ లో కూడా, ఆఫ్లైన్ అయితే హైదరాబాద్, విజయవాడలో యూ కెన్ కమ్ అండ్ రైట్. ఆఫ్లైన్ లో అయితే మెంటర్స్ ఇక్కడ ఉన్నారు. హైదరాబాద్ మీరు అశోక్ నగర్ లో ఉన్న మన 3 క్యాంపస్ ఎక్కడికి వచ్చినా కూడా, 3 బ్రాంచ్ ఎక్కడికి వచ్చినా కూడా మెంటర్స్ ఉంటారు. ఎగ్జామ్ రాసిన వెంటనే ఎవాల్యుయేట్ చేస్తారు. ఫిల్మ్స్ కూడా ఎగ్జామ్ రాసిన వెంటనే వాళ్ళని ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫిల్మ్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. విజయవాడలో కూడా విన్ సర్కిల్ దగ్గర క్యాంపస్కి వచ్చేస్తారు. ఆన్లైన్ లో అయితే 1-to-1 జూమ్ లో కనెక్ట్ అవుతారు. మా యాప్ ద్వారా వాళ్ళు సర్వీస్ తీసుకోవచ్చు. వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా they are mentioned in the link we have given in the description below. Also you can find the same in our Telegram channel as well as in our website Kankochu, and you can register, enroll using the same link which I given below. So do well, all the best. Ensure that you join test series only if it is provided with some mentorship attached to it. Thank you.